హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా ఫ్యాసినేట్గా ఈ మధ్య కాలంలో వరుసగా ఇన్స్టాలో ఉన్న రీల్స్ వదులుతూనే ఉన్నారు. యూత్ను కనెక్ట్ కావడానికి ఆయన పడుతున్న తపనకు నిజంగా మనం అందరం అభినందించి తీరాలి. లేటెస్ట్గా వచ్చినటువంటి ఆ రీల్ సారాంశం ఏంటంటే యువతను మళ్ళీ జంజీ యువతను టార్గెట్ చేసి ఆయన ఒకటే మాట అన్నారు. ఉద్యమం జరుగుతున్నంత కాలం మీరు ఉద్యమాలు చేశారు, చాలా మంచిది. కానీ మీరు ఉద్యమం చేస్తున్నంత కాలం నన్ను విపరీతంగా దూషించారు, అవమానకరంగా మాట్లాడారు, నా తల్లిని కూడా దూషించారు. ఇంత అవమానం జరిగినా కూడా వాళ్ళు ఎందుకంత దుర్భాషలు ఆడారని నా మనసు బాధపడింది. అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీ డిమాండ్లు మీరు పెట్టొచ్చు, మిమ్మల్ని ఎవరు కాదన్నారు? మీ ఫ్రీడమ్కి ఎక్కడ భంగం వాటిల్లింది? అంతలేసి పరుషమైనటువంటి భావజాలాన్ని మీరు మనసులో ఎలా నింపుకోగలిగారు అని యువతను నేరుగా ప్రశ్నించడమే కాకుండా, అయితే అలాంటి యువత అంటే దారి తప్పిన యువతగా ఆయన అభివర్ణించారు. దారి తప్పిన యువత, బాధ్యత ఇంకా తెలియనటువంటి యువత, అలాంటి జంజీ యువత మాట్లాడింది కదా అని నాకేమాత్రం కోపం రాలేదు. నేను దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను. వాళ్ళు మన పిల్లలు కదా, మన పిల్లలు కోపంతో ఒక్కొక్కసారి దారి తప్పుతూ ఉంటారు, కొన్నిసార్లు అపశబ్దాలు వాడుతూ ఉంటారు. వాళ్ళ కోపంతోనో మరొకటితోనో వాళ్ళు తిడుతూ ఉంటారు. అయినంత మాత్రాన వాళ్ళు మనకు శత్రువులు కాదు కదా, వాళ్ళు మన దేశ పౌరులే కదా, వాళ్ళు ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలే కదా. కాబట్టి వాళ్ళపైన నాకు చాలా కన్సర్న్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నన్నే అన్నారా అనేటువంటి బాధ కంటే కూడా, అరే వయసుకు కూడా వాళ్ళు గౌరవం ఇవ్వకుండా దేశ ప్రధానిని పట్టుకొని ఇంత అమర్యాదకరంగా మాట్లాడడం ఏ సంస్కారానికి నిదర్శనం అని ఒక చిన్న బాధ మాత్రం నాలో మిగిలిపోయింది అని ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో చాలా స్పోర్టివ్గా దీన్ని నేను చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నాను. మీ ఎవ్వరిపైన కూడా కేసులు పెట్టాలని, మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పాలని, మిమ్మల్ని వేధించాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరందరూ నా పిల్లలు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా సరైన దిశలో నడిపించడానికే నేనున్నాను. రండి, మనమందరం కలిసి భారతదేశాన్ని మళ్ళీ నిర్మిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. అత్యద్భుతంగా, అసలు నిజంగంటే టైమ్లీనెస్ అంటే కనుక మనం టైం చూసి అదేమంటారు, టైమింగ్స్ అంటారు చూడండి, టైమింగ్ చూసి డైలాగ్ కొట్టడం అనేటువంటిది మోదీ తర్వాతే ఎవరైనా. ఖచ్చితంగా ఈ సమయంలో ఇలాంటి వీడియో రావాలి. ఎందుకంటే ఆల్రెడీ కేసులు బనాయించడం మొదలైపోయింది, ఉద్యమం ఆగింది, ఆ తర్వాత ఏమైంది, ఉద్యమం ముగిసింది, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అయితే ప్రభుత్వానికి ఈగో కూడా హర్ట్ అయి ఉంటుంది కదా. హర్ట్ అవ్వడంతో పాటు అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఏంటి? విదేశీ శక్తులు వచ్చాయి, ఉద్యమాల ముసుగులు, అంటే 10 మంది ఉద్యమాలు చేసి 50 మంది వేరే వాళ్ళు వచ్చారు. నేను ఒక పోస్ట్ కూడా కనిపించింది. ఏంటంటే అమిత్ షా, హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక డైలాగ్ చెప్పారు. ఏంటి? ఈ ఉద్యమంలోన పాల్గొన్న వారిపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు పెట్టాము, ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోము, పోలీస్ చర్యలు ఉండవు, కాన్స్టిట్యూషనల్ యాక్షన్స్ ఉండవు. అయితే ఒక షరతు పైన ఏంటంటే, మీరు గతంలో మీరు పరీక్ష రాసిన, అంటే పోస్ట్పోన్ అయింది కదా, ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, ఆ హాల్ టికెట్ మాకు చూపించండి. మీరు పరీక్ష రాసిన హాల్ టికెట్ మాకు చూపించండి, లేదా గతంలో మీరు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ మాకు చూపించండి. దెన్ వీ విల్ కన్సిడర్ యువర్ కేస్ అని చెప్పినట్టుగా సోషల్ మీడియాలోన ఒక పోస్టర్ హల్చల్ చేస్తోంది. నిజం మాట్లాడాలంటే ఇది కొంచెం అసందర్భం అనిపిస్తుంది. ఓకే, మీకు చాలా కోపం ఉంది, చాలా బాధ ఉంది. అరే చిన్న పిల్లకాయలు అనుకుంటే వీళ్ళేంద్ర వీళ్ళు ఇలా మా పైన మిడత దండులాగా తిరగబడిపోయారు, కాక్రోచెస్ అని ఎవరన్నారో కానీ వాళ్ళు ఒక దండుగా మారిపోయి మా ప్రభుత్వం పైన దండెత్తడం ఏంటి? 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు, అంటే దాదాపు 12 ఇయర్స్ కంప్లీట్ అయింది. అంటే 12 ఏళ్ల పాటు ప్రధానిగా ఆయన తిరుగులేని నాయకుడిగా ముందుకు సాగుతున్నటువంటి మోదీ పైన ఇంత నిరసన ఒక్కసారిగా రావడం అనేటువంటిది ఎన్డీఏ గవర్నమెంట్ జీర్ణించుకోలేకపోయిన మాట అయితే వాస్తవం. అయితే అదే సమయంలోన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే కూడా మంచిది. ఆత్మ సమీక్ష, ఓకే, ఇందులో విదేశీ శక్తులు ప్రవేశించాయా, ఫండింగ్ జరిగిందా, ముస్లిమ్స్ ఒకడెవడో ఉన్నాడు, వాడికి కిల్లి కొట్టు మాత్రం ఉంది, వాడొచ్చి ఇంతమందికి ఫుడ్ ఎట్లా సప్లై చేశాడు, వాళ్ళని ఎలా ఇది చేశాడు, అవన్నీ కూడా సందేహాలు పుడుతున్నాయి. మళ్ళీ ఇది ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే, మళ్ళీ ఇక్కడ ఏంటి, మతం దాకా వెళ్ళిపోతుంది. మతం రంగు పులుకోవడానికి క్రమంగా ఇది ఆ దిశగానే అడుగులు పడిపోతున్నాయి.
ముఖ్యంగా రైటిస్టులమని చెప్పుకుంటున్నటువంటి ఈ సర్కార్ ఉదార బుద్ధితో చాలా వ్యవహరించింది. త్రిపుల్ తలాక్ను రద్దు చేయడం కావచ్చు, లేదా మైనారిటీలకు అండగా నిలుస్తామని కావచ్చు. ఓకే, వాళ్ళకు ఒక హిందుత్వం అనేటువంటి నినాదం ఉంది, ఎందుకంటే అదే వాళ్ళ జీవిక, అది తప్పు కాదు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంటుంది, ఆ పార్టీకి ఒక అజెండా ఉంది, ఆ అజెండా పట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు, వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఏ ఉద్యమం ఏమైనా తినా కూడా యాంటీ నేషనల్, యాంటీ హిందూ అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించేటువంటి ఆనవాయితీ కొంతమందికి వచ్చింది. వాళ్ళు ఈ విధానానికి కొద్దిగా స్వస్తి పలికి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఓకే, ఇదే క్రమంలోన మళ్ళీ ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ తర్లా ఇక్కడ 100% అప్లై చేస్తున్నారు. కొంతమంది ఏం చేశారు, అదే పనిగా దురుసుగా మాట్లాడారు. అంటే మనకు ఒకటి ఉంటుందండి, మాస్ సైకాలజీ అని ఒకటి ఉంటుంది. అంటే మనిషి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, నలుగురితో కలిసినప్పుడు ఇంకొకలా ఉంటారు. మీరు సాధారణంగా గమనించండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్రావర్ట్గా కనిపించే ప్రతి ఒక్కరు కూడా నలుగురు కలిసినప్పుడు వాగుడు పిట్టలాగా, వసపిట్టలాగా మారిపోతుంటారు. వాళ్ళు కబుర్లు చెప్తూ ఉంటారు, వాళ్ళు కంట్రోల్ తప్పి కూడా మాట్లాడుతుంటారు. ఇవన్నీ మనకు స్వానుభవాలే. 10 మంది మనం గుమిగూడిన చోట మా సైకాలజీ వచ్చేస్తుంది, బూతులు మాట్లాడేస్తూ ఉంటారు, ఆ తర్వాత జడ్జిమెంట్లు పాస్ ఆన్ చేసేస్తుంటారు, చాలా దురుసు కామెంట్లు చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మాస్ సైకాలజీ అని అంటారు. అదే ప్రకారంగా అక్కడ కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా వాళ్ళు చేరింది ఒక మంచి లక్ష్యం కోసమే అయి ఉండొచ్చు, కానీ అదొక్కటే వాళ్ళు పట్టుకొని బయటపడి ఉండింటే ఖచ్చితంగా ఈ ఉద్యమం చాలా పవిత్రంగా ఉండేది, చాలా ఉదాత్తంగా ఉండేది. కానీ కొద్దిగా రంగు మారడం అనేటువంటిది చాలా 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 కొంతమంది అసహనానికి గురి చేసే అంశంగా మారిపోయింది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్నవారిని విపరీతంగా దూషించడం అంత అవసరం లేదు. మీకు ప్రధాని మోడీ పైన ఎందుకు శత్రుత్వం? ఆయన చేసిన విధానాలపైన. ఎవరికైనా కానీ మనుషులపైన ద్వేషం కాదు ఉండాల్సింది, వాళ్ళు అనుసరిస్తున్న విధానాలపైన, వాళ్ళు అనుసరిస్తున్న సిద్ధాంతాలపైన మీకు విభేదాలు ఉంటాయి. విద్వేషం వేరు, విభేదం వేరు, కాంట్రాడిక్టరీ వేరు, లేదా కాంట్రవర్సీ చేసి దాన్ని కక్ష సాధింపు చర్యలు పూనుకోవడం వేరు. అది ఎవరు చేసినా కూడా తప్పే. చిన్నపిల్లలు చేసినా తప్పే, పెద్దవాళ్ళు చేసినా తప్పే. ఈ క్రమంలోన ఒక అమ్మాయి ఎప్పుడైతే ప్రధాని వీడియో విడుదల చేశారో, విడుదల చేసిన కొద్ది టయానికే ఇంకొక వీడియో హల్చల్ చేసింది. ఏంటంటే మొన్న ఢిల్లీలోన ఉద్యమం సమయంలోన ప్రధానిని బండబూతులు తిట్టారు. ఆ అమ్మాయి పైన కేసు కూడా నమోదైంది, 0 FIR నమోదు చేశారు. ఢిల్లీ ప్రాంతానికి కూడా దాన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ అమ్మాయి, నేను 15 ఏళ్ళ అమ్మాయిని, నేదో నాకు తెలియకుండా ఆవేశంలో మాట్లాడాను, నేను చాలా తప్పు చేశాను, ఇది నా మొదటి తప్పు, ఇది నా చివరి తప్పు కూడా అవుతుంది, దయచేసి మోడీ గారు నన్ను క్షమించండి అని చేతులెత్తి వేడుకున్నటువంటి వీడియో ఒకటి కనిపిస్తోంది. సరే, కొంతమంది నన్ను తిట్టారని ఆయన అన్నారు, తిట్టినందుకు నేను బాధపడుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ మోడీజీ అని ఈవిడ చెప్పేసింది. మళ్ళీ ఇక్కడితో ఈ నిప్పు చల్లారిపోతే చాలా బాగుంటుంది. మోడీ పెద్దరికము నిలుస్తుంది, ఆ పిల్ల తన తప్పును తాను తెలుసుకున్న ఒక భావన కూడా సమాజానికి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. బట్ అట్ ది సేమ్ టైం మోడీ గారు చెప్పినట్టుగా ఇక్కడ నడుస్తోందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కొంతమందిలో తలెత్తుతోంది. ఎందుకంటే ఆమె పైన కేసులు బనాయించడమే కాదు, ఆమె పైన 0 FIR నమోదు చేయడమే కాదు, ఆమె 15 ఏళ్ల వయసు కాదు 25 ఏళ్ల వయసుని ఒక వాదన తీసుకురావడం, ఆ తర్వాత ఆమె బ్యూటీ పార్లర్గా ఉన్నప్పుడు కూడా ఆధార్ కార్డు ఇవ్వలేదు ఉద్యోగానికి అని ఇంకొక వాదన వినిపించడం, మొత్తం మీద ఆ అమ్మాయి చుట్టూ కొన్ని కాంప్లెక్సిటీస్ మాత్రం చుట్టుకుంటూ ఉన్నాయి. కాబట్టి పిల్లలు, ముఖ్యంగా జంజీ, మనం మాస్లో ఉన్నప్పుడు, సమూహంగా ఉన్నప్పుడు మన నోటిని మనం అదుపులో పెట్టుకోవడం మంచిది. ఉద్యమం చేయండి, ఇంత మాత్రాన ఉద్యమం చేయొద్దని కాదు, మీ డిమాండ్ల కోసం, మీ అవసరాల కోసం నినాదాలు ఇవ్వొద్దని కాదు, మీరు చేసిన అన్నీ కరెక్టే. కానీ కడివిడంత పాలులోన చుక్క విషం కలిస్తే చాలు, ఆ పాలు మొత్తం కూడా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు సరిగ్గా అలాగే జరిగింది. అంత పెద్ద ఉద్యమం జరిగింది, అంత అద్భుతంగా జరిగింది, విద్యాశాఖ మంత్రిని కిందకు దించగలిగారు. ఈ కీర్తి ప్రతిష్టల మాటున కొన్ని మసక నీడలు కూడా ఉన్నాయి, కొన్ని మరకలు కూడా ఉన్నాయి, మెరుపులు ఉన్నాయి, మరకలు కూడా ఉన్నాయి. ఆ మరకల్ని మీరు గుర్తించుకొని తదనంతర కాలంలోన కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అశుతోష్ కూడా ఒక మాట అన్నారు. ఏంటి? లేదు, విద్యార్థులు కూడా కాస్త యూత్ కూడా సంయమనంతో ఉండాలి, ఎలా పడితే వాళ్ళు మాట్లాడకూడదు, నోటిని అదుపులో ఉంచుకోవాలని అన్నారు. అదే మాట అప్పుడు అనింటే చాలా బాగుండేది. అదేనండి, నిప్పుని ఎగదోసేస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడేస్తారు, మాట్లాడిన తర్వాత వాళ్ళ పీక చుట్టూ ఇది చుట్టుకుంటుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇండివిజువల్ టార్గెట్ మొదలైంది.
పోలీసుల వేట మొదలైంది. మళ్ళీ ఈ వేటలోన ఎంతమంది యాంటీ నేషనలిస్టులుగా వస్తారో బయటికి, ఎంతమంది యాంటీ హిందూస్గా బయటికి వస్తారో, ఎంతమంది పైన కేసులు బనాయిస్తారో వాళ్ళకే తెలియాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉద్యమం ఆగిన తర్వాత ఇటువైపు అటువైపు అందరూ కూడా ఆత్మసమీక్ష చేసుకోవడం బెటర్. అదండి విషయం. దట్స్ ఆల్.